దేశ ఔన్నత్వం, ఐక్యత, దేశభక్తి, త్యాగం, జాతి గౌరవం, ఆకాంక్షలు, న్యాయం, సార్వభౌమాధికారం, శాంతి, సౌభాగ్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర పోరాటాలకు ఏకైక చిరునామాగా త్రివర్ణ పతాకం నిలుస్తున్నది. జాతీయ పతాకానికి వందనం చేస్తూ మనమందరం మన దేశభక్తిని ప్రకటిస్తున్నాం. దేశ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య రూపొందించిన ప్రస్తుత త్రివర్ణ జాతీయ పతాకాన్ని 22 జూలై 1947 మన భారత రాజ్యాంగ సభ ఆమోదించడం, 15 ఆగస్టు 1947 భారత ప్రభుత్వం అధికారికంగా ఎగరవేస్తూ అంగీకరించడం మన స్వతంత్ర భారత ఘన చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిపోయింది. జెండాపై ఉన్న ప్రతి రంగు ఒక కథను చెబుతుంది. పై భాగంలో ఉన్న కాషాయం రంగు బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర సమర యోధులు చూపించిన రకం. మధ్యలో ఉన్న తెలుపు రంగు మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి పునాది అయిన సత్యం, శాంతిని సూచిస్తుంది. ఆకుపచ్చ జీవితం, వృద్ధి, శ్రేయస్సును సూచిస్తుంది. ఇక మధ్యలో అశోక చక్రం ఉంది. ఇది పురోగతి చక్రం. భారతదేశం శాంతి, న్యాయంతో ముందుకు సాగాలని మనకు గుర్తు చేస్తుంది. ఈ కథలను గౌరవించే అవకాశాన్ని జెండా దినోత్సవం మనకు అందిస్తుంది. దేశభక్తి అంటే కేవలం జాతీయ గీతం పాడటం లేదా జెండా ఊపటం మాత్రమే కాదని, అది సమగ్రతతో జీవించటం, బాధ్యతాయుతంగా ఉండటం, మన దేశానికి ప్రయోజనం చేకూర్చే ఎంపికలు చేసుకోవటం అని ఇది మనకు బోధిస్తుంది. భరతమాత గుండె సవ్వడిగా నిలుస్తున్న మన జాతీయ జెండాకు మనమందరం వందనం చేస్తూ, దాని ప్రాభవ వైభవాలకు అనునిత్యం కృషి చేస్తూ, దాని ప్రతిష్టను ఇనుమడింపచేస్తూ, మన జాతీయ పతాకానికి భక్తి శ్రద్ధలతో మనసారా నమస్కరిద్దాం. మన త్రివర్ణ పతాకాన్ని మదిలో నిలుపుకొని దేశ అభివృద్ధి, ఐక్యత, శాంతి, సామరస్యాల స్థాపనకు కృషి చేద్దాం. మన జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ జై భారత్, వందే విశ్వ భారత్.